మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన కారుతో అడ్డం వచ్చిన వాళ్ళ తలలని తొక్కిస్తాడు. సైకో బ్యాచ్ ఏమో, ఎవరు అడ్డు వచ్చినా రప్పా రప్పా నరుకుతామంటారు. ఇలాంటి దౌర్భాగ్య రాజకీయ పార్టీ నేతలు ఆంధ్రప్రదేశ్కు, భారతదేశానికి అవసరమా అంటూ జనసేన పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మైఫోర్స్ మహేష్ ప్రశ్నించారు. రప్పా రప్పా అని అమ్మోరు తల్లికి తలకాయలు బలిచ్చినట్టు బలిస్తాం. టీడీపీ వాళ్ళని కానీ, బీజేపీ వాళ్ళని కానీ, జనసేన వాళ్ళని వైఎస్ఆర్సీపీ నాయకులు అంటూ బెదిరిస్తూ ఉంటే వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి తొక్కుకుంటూ పోవాలి అంటే అడ్డొచ్చిన వాళ్ళని కార్లతో వాళ్ళ తలలు తొక్కుంటూ పోవాలని చెప్పడం కాదు, చేసి చూపించారు. అంటే ఒక క్రిమినల్ కార్యకర్తలకి నాయకుడు ఎలా ఉండాలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి చూపించారు. వాళ్ళు రప్పా రప్పా అని మేము అధికారులకు వస్తే తలలు కోస్తామంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి వాళ్ళు కోస్తామంటా ఉండరు, కానీ వాళ్ళకు నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి తలలు తొక్కుకుంటూ తలలు అమాయక ప్రజలు యాక్చువల్గా చెప్పాలంటే అతన్ని అభిమానించి అతను చూసే కూర్చున్న ప్రజల్ని అతని కారుతో తొక్కుకుంటూ పోవాలనే వాళ్ళ తలలు తొక్కుంటూ పోతాను. దయచేసి ప్రజలు గమనించండి. ఎంతో ఆవేదనతో రేపటి తరం ఏమైపోతుందనే ఒక భయంతో వేడుకుంటాను ప్రజలందరినీ. దయచేసి ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి ఈ సమాజానికి, రాజకీయానికే కాదు సమాజానికి కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కానీ చాలా చెడు ప్రభావాలు తీసుకొస్తాడు. అభివృద్ధిని ఆకాంక్షించి ఎవరైనా పెట్టుబడులు పెట్టే వాళ్ళు కూడా ఇలాంటి వ్యక్తులు ఉండగా ఎవరు పెట్టుబడి పెట్టేప్పుడు ముందుకు రారు. దయచేసి ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా భూస్థాపితం చేయాలో, రాజకీయంగా సమాధి చేయాల్సిందిగా ఆ 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని వేడుకుంటాను. దయచేసి ఆలోచించి వైఎస్ఆర్సీపీకి సమాధి కట్టాల్సింది. అధినేత పవన్ కళ్యాణ్ గారు ప్రజల కోసం, ప్రజల బాగు కోసం ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో 5 సంవత్సరాల పాలనలో ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కోసం ఆయన సొంత డబ్బుని వెచ్చించారు. కానీ అప్పుడు పాలనలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి రైతుల గురించి కానీ, ఆత్మహత్యల గురించి కానీ ఏ క్షణాన ఏ కోణాన కూడా పట్టించుకునేది లేదు. ఇప్పుడు మాజీ అయిన జగన్మోహన్ రెడ్డి ఒక ఎమ్మెల్యేగా కూడా, సాటి మనిషిగా కూడా ఈ రాష్ట్రానికి పనికిరాడు అనే దానికి మొన్న జరిగినటువంటి ఆయన కారు కింద ఒక మనిషి, ఒక వ్యక్తి చనిపోతే కూడా ఏమీ పట్టనట్టు, తనకేమీ తెలియనట్లుగా పరామర్శించడానికి కానీ, చనిపోయిన వ్యక్తిని ఎలా ఉందని కూడా అడగకుండా వెళ్ళిపోవడం, ఇది మనకు ఆయన వ్యక్తిత్వానికి ఒక నిదర్శనం. తల్లిని చెల్లిని పట్టించుకోని ఒక జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి, ఆడవాళ్ళకు కానీ, ప్రజలకు కానీ ఏ విధంగా మంచి చేయడానికి ఆయన ఒక ఎమ్మెల్యేగా పనికొస్తాడని నేను ప్రజలను అడుగుతున్నాను. ఇప్పటికైనా సరే ప్రజలు మేలుకొని ఎవరు మంచి నాయకుడు అనేది ప్రజలు కూడా తెలుసుకోవాలి. జగన్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పాటు చేయగానే వాళ్ళ తాత రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలుపరిచారు. దాని ఫలితంగా 151 నుంచి 11 సీట్లకు రావడం అయితే జరిగిపోయింది. అయితే ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ పాలన మీద వాళ్ళ తప్పులెత్తి చూపి రాజ్యాంగపరంగా పోకుండా జగన్ రెడ్డి రాజ్యాంగాన్ని, అంటే అది ఓల్డ్ అయిపోయింది కదా, 11 వచ్చినాయి అని చెప్పి ఇప్పుడు మళ్ళీ జగన్ రెడ్డి రాజ్యాంగాన్ని బయట తీసినట్టు ఈ మధ్య ఈ యాత్రలు, మళ్ళా నుంచి రౌడీ మూకలను, గాంజాయి బ్యాచ్ను, అదేవిధంగా కూలీకూరులను వీళ్ళను పరామర్శిస్తూ పోతా ఉంటే ఏమనిపిస్తూ ఉందంటే రాజారెడ్డి రాజ్యాంగం అయిపోయింది, జగన్ రెడ్డి రాజ్యాంగం వచ్చింది, దానికి రా మెటీరియల్ తయారు చేసుకుంటూ ఉన్నాడేమో అనిపించేంతగా ఉంది. కాబట్టి ముఖ్యంగా నా సోదరుడు చెప్పినట్టు ఆయన ఆవేదన చెందుతున్నట్టు రాష్ట్ర ప్రజలు ఒక్కసారి ఆలోచించి ఆ 11 సీట్లను ఒకటి అట్లో ఇట్లో మళ్ళీ వచ్చేటట్టు చూసుకునేదానికి ఖచ్చితంగా కృషి చేయాల. అదేవిధంగా జనసేన పార్టీ కూడా శక్తి వంచన లేకుండా డబుల్ డిజిట్ను సింగిల్ డిజిట్ చేసేదానికి నడుం గట్టాలని చెప్పి, అదేవిధంగా సోషల్ మీడియాలో చూస్తూ ఉంటే
ఒక జిల్లా స్థాయి అధికారి అది జగన్ రెడ్డి గారి కాన్వాయ్లో జరగలేదు, ఏదో ప్రైవేటు వాహనం జరిగింది అని చెప్పే పరిస్థితి ఉంది అని చెప్పి సోషల్ మీడియాలో చూస్తున్నాం. అదే